బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చెవిరెడ్డిపై సిట్ వేసిన ఛార్జ్ షీట్లో అధికారులు కీలక అంశాలు ప్రస్తావించారు. స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ పేర్కొంది. కిక్ బ్యాగ్స్ తరలింపులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన నిందితుడని సిట్ తెలిపింది. లిక్కర్ స్కామ్లో వసూలు చేసిన మొత్తాన్ని రెగ్యులర్గా విజయవాడ, హైదరాబాద్, తిరుపతికి తుడా వాహనాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరలించే వారని సిట్ ప్రస్తావించింది. ఇసుక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దాంట్లో పూర్తిగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ ఈ ఛార్జ్ షీట్లో పేర్కొంది సిట్. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో పూర్తిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ గురించి ఇంకా ఎటువంటి అంశాలు ప్రస్తావించింది? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా కీలకమైన పాత్రధారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఏదైతే లిక్కర్ కేసు సంబంధించి కూడా ఆయన అనేక కంపెనీలని, డొల్ల కంపెనీలని, సూట్ కేసు కంపెనీలని 12 ఏర్పాటు చేశారు. ఆ కంపెనీలు, డొల్ల కంపెనీలు పెట్టి అలాగే వెంకటేష్ నాయుడు, అలాగే బాలాజీ యాదవ్, నవీన్లతో ఆ డబ్బులన్నీ కూడా పెట్టుబడులు పెట్టించడం, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి ఆయన సతీమణి, ఆయన కుమారులు ఇద్దరి పేరుతో కంపెనీలు పెట్టడం, అలాగే టాంజానియాలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు, స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించి ఆ దేశంలో 2-3 సార్లు పర్యటించడం, హైదరాబాదు, తాడేపల్లి, బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భూములు కొనుగొన్నట్లు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత ఎన్నికలకు 6 నెలల ముందు కూడా చాణిక్య, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, వాసుదేవర్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో తరచూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంప్రదింపులు కొనసాగించారు. అలాగే జగన్ ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, అలాగే పలు సందర్భాల్లో వీరితో మాట్లాడినట్టు కూడా గుర్తించారు. సిడిఆర్ గోక్ టేక్ ఓవర్ ద్వారా కూడా వీరు ఎప్పుడెప్పుడు మాట్లాడారు, ఎక్కడెక్కడ మాట్లాడారు, ఏ అంశాలు మాట్లాడారు అని చెప్పి కూడా సిట్ శోధించింది. దాదాపుగా 68 పేజీల ఛార్జ్ షీట్ను, నిన్న అనుబంధ ఛార్జ్ షీట్ని సిట్ అధికారులు ఏసీబీ న్యాసంలో ప్రవేశారు. ఎన్నికలకు 6 నెలల ముందుగానే దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదుని, ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా, ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు. ఆ దాదాపుగా ఆ జిల్లాకు సంబంధించి ఆ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు, అలాగే ఆయన సొంత జిల్లా తిరుపతి పార్లమెంటు, అలాగే నెల్లూరు పార్లమెంటు, ఈ 3 పార్లమెంట్లకు సంబంధించి కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఎంపీలకి 20 నుంచి 25 కోట్ల రూపాయల నిధులు సమకూర్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆ జిల్లా అధ్యక్షుడు, అలాగే దర్శి ఎమ్మెల్యే బూచేపల్లికి సంబంధించి, అలాగే కావలికి సంబంధించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి సంబంధించి, అలాగే కొంతమందికి నిధులకు సంబంధించి ఇచ్చిపుచ్చుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి వెంకటేష్ నాయుడు, అలాగే బాలాజీ యాదవ్, నవీన్ తరచూ వీరితో సంప్రదింపులు జరపడం, ఇక్కడి నుంచి నగదు చేర్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి మించి కూడా ఆయన తుడా చైర్మన్గా ఉన్న సమయంలో తుడా వాహనాలని హైదరాబాద్ నుంచి నగదు తీసుకురావడంలో కూడా కీలకమైన పాత్ర పోషించారు. గరికబాడ్ చెక్ పోస్ట్ వద్ద కూడా ఉన్న ఆధారాలని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ తుడా కార్యాలయంలో ఆ వాహన నెంబర్లు వెళ్ళిన టైంలో లాగ్ బుక్లో మాత్రం ఆ రికార్డులన్నింటినీ కూడా గల్లంతు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్కు సంబంధించిన కంపెనీల్లో కూడా ఈయన పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. అది నిజమైన కంపెనీ, డొల్లా కంపెనీ అనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉందంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే 2024 ఎన్నికల్లో దాదాపుగా ఉమ్మడి జిల్లాలు 3 నుంచి 4 జిల్లాల్లో ఎన్నికల డబ్బుని 200 నుంచి 250 కోట్ల రూపాయల నిధులని, మద్యం డబ్బులని ఎన్నికల కోసం కేటాయించినట్లు కూడా సిట్ అధికారులు ఆ నివేదికలో పేర్కొన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీంట్లో 100 కోట్ల రూపాయల తరలింపులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం స్పష్టంగా ఉన్నట్లుగా సిట్ అధికారులు నిర్ధారించారు.